ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం సమర్పించు అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలీలత జనార్దన్ గారు అందించే సందేశాన్ని విందాం. టుడే ఈస్ ఎ డే ఆఫ్ గ్లాడ్ టైడింగ్స్. నేటి దినము శుభవర్తమానము గల దినము అనే అంశంపై వారు సందేశాన్ని అందించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాళునది. ప్రయోజనం చూచుకొననిది, తత్పరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవుడు మనుషుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు, పాపుల రక్షణ పరమార్థముగా సిలువ మ్రానిపై బలి అయినాడు. మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమను మించిన పెన్నిధి లేదని జగమంతా పాటించాలి. ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను తీసుకున్న లేఖన భాగము రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారానికి నీకు వందనాలు. మేము అనుభవిస్తున్న ప్రతి శ్రేష్టమైన నీవిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ లేఖన భాగాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను. మీరు మాట్లాడి నన్ను బూరగా వాడుకొని సకల జనులకు ప్రభువా, వినే వారందరికీ ప్రయోజనకరంగా దీన్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం.
నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకోనేలా. నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకోనేలా. ఈ మాట ఎవరితో అన్నారు? కుష్ఠరోగులు, 4 కుష్ఠరోగులు ఊరి వెలుపల ఉన్నవారు మాట్లాడినారు. వారిలో వారే మాట్లాడుకున్న మాట. ఏది శుభవర్తమానమని కొంచెంసేపు చూసుకుందాం. సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటి సమకూర్చుకొని షోమ్రోను ముట్టడేశాడు. షోమ్రోను అంటే సమరయ అని కూడా అర్థం. ఆ షోమ్రోను ముట్టడి వేసిన తర్వాత అక్కడ భయంకరమైన క్షామం, కరువు ఉంది. పట్టణం లోపలి వారు బయటికి వెళ్ళడానికి లేదు, బయటి వారు లోపలికి రావడానికి వేరలేదు. ఇశ్రాయేలు బయటికి పోకుండా దిగ్బంధం చేసేసారనమాట. అయితే ఇక్కడ ఈ ఎట్లా పిల్లల్ని చంపుకొని తినేంత కరువు వచ్చేసింది. అలాంటి కరువులో ఒక ప్రవచనం వచ్చింది. 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎలీషా రాస్తూ ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమున అందు రూపాయి 1 ఇంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1 ఇంటికి 2 మానికల యవలును అమ్మబడు. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను, ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందు అని చెప్పాను. ఇంత భయంకరమైన క్షామంలో షోమ్రోను ముట్టడి వేసి లోపలి వారి బయటి వారి లోపలికి రాకుండా దిగ్బంధం ఉండి పిల్లలు చంపుకునే కరువులో ఈ ప్రవచనాన్ని ఎలా నమ్ముతారు? అయితే ఈ ప్రవచనం ఎంత ఖచ్చితంగా నెరవేరిందో చూడండి. యుద్ధం ముమ్మరంగా సాగడానికి అన్ని సన్నద్ధమైనాయి. అక్కడ పట్టణం గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు ఉన్నారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మనము బయట ఉన్నా చనిపోతాం, లోపలికి పోయినా చనిపోతాం, అసలు లోపల ఏమవుతుందో చూసొద్దామని వచ్చారనమాట. 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూసి, మనం చచ్చిపోవు వరకు ఇచ్చటే ఎందుకు కూర్చుండవలను? పట్టణం లోపలికి పోవుదు అనుకుంటుమా? పట్టణమందు క్షామం ఉన్నదని అచ్చట చనిపోదుము, ఇచ్చట ఊరక కూర్చుని ఇలా చచ్చిపోదు. ఎట్లయినా చనిపోతాం, లోపలికి పోయినా చనిపోతాం, బయటకున్నా చనిపోతామని వచ్చారు. వస్తే అక్కడ ఒక ఆశ్చర్యకార్యం. వాళ్ళ ఆలోచన ఎట్లుంది చూడండి. మనం ఎక్కడున్నా చనిపోతాం, మన ఆలోచన కూడా అట్లనే ఉండాలి. ఈ రోజైనా చనిపోతాం, రేపైనా చనిపోతాం, కానీ దేవుని వార్త ప్రకటించాలి. అది మన బాధ్యత, మౌలికమైన బాధ్యత అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అనమాట. అయితే అక్కడ దేవుడు ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. 6వ వచనంలో, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహ ధ్వనియు సిరియన్లకు దండుకు వినబడినట్లు. అంటే సిరియన్ల దగ్గర నిజంగానే చాలా బలగం ఉంది. వాళ్ళు యుద్ధానికి సన్నద్ధమై వచ్చారు. కానీ దేవుడు ఏం చేశాడు, ఇక్కడ ఈ పక్షణ సిరియా రాజు దగ్గర ఎట్లా వినబడ్డదంట, సమూహము, గుర్రములు, రథములు పరిగెత్తినట్టు వస్తే, అయితే మనకు తెలవకుండానే ఇంత మోహరించాడనమాట అని దేవుడని భయపడి వాళ్ళు పారిపోయారు. ఒకరితో ఒకరు చెప్పుకొని గుడారంలో, గుర్రంలో, గాడిదలి దండుపేటలో ఉన్న వాటిని ఏమి తీసుకోకుండా ఉన్నదున్నట్టు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏమేమి విడిచిపెట్టారు? గుర్రాల్ని, గాడిదలను, బట్టలను, వెండిని, బంగారమును తీసుకొని వచ్చిందంతా విడిచిపెట్టి కేవలం మేము బ్రతుకుతే చాలు అని అంతా పరిగెత్తారు. ఇది దేవుడు చేసిన కార్యం. అయితే వాళ్ళు ఏం చేస్తారు? వారి స్పందన చూడండి. 8వ వచనంలో, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండపేట వెలుపలి భాగం వద్దకు వచ్చి ఒక గుడారం చొచ్చి భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి విమోచన, బంగారము దైవత్వము, బట్టలు రక్షణ వస్త్రాలు ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారంలో చూశాడు. ఒక గుడారంలో ఫస్ట్ రాగానే వాళ్ళకి ఇన్ని బట్టలు, ఇంత తిండి, ఇంత వెండి, ఇంత బంగారం చూసేసి కొంత తీసుకున్నారు. వాళ్ళు ఆ సైనికులు బట్టలు వేసుకుని చూసారు. కుష్ఠరోగులు ఎప్పుడు అంత మంచి బట్టలు వేసుకోరు, అంత అవిటితనం ఉంటుంది, అంత క్షీణించిపోయిన శరీరం ఉంటుంది. కానీ ఆ సైనికులు ఆ బట్టలు వేసుకొని సైనికులు బట్టలు వేసుకుని చాలా సంతోషపడ్డారు. సంతోషపడ్డప్పుడు అయితే ఈ సంతోషం మనకొక్కరికైనా, మనం ఇంకొకరికి పంచాలని ఒక మంచి ఆలోచన. వారు కుష్ఠుతో ఉన్నారు. కుష్ఠరోగము పాపానికి పోల్చబడింది బైబిల్ గ్రంథంలో. అయితే పాపులు రక్షించబడిన తర్వాత ఏమి చేయాలనేది ఇందులో ఒక చిన్న ఆత్మీయ పాఠం ఉందండి. కాబట్టి ఒక దగ్గరికి ఒక గుడారంలో తీసుకున్నారు, ఇంకొక గుడారానికి వెళ్ళి మనకు సఫిషియెంట్ అయిపోయింది, తిండి సఫిషియెంట్ అయిపోయింది, వెండి బంగారము అన్ని సఫిషియెంట్ అయిపోయినాయి, మనం ఇంకొకరికి ఇద్దామనే ఆలోచన వచ్చింది. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం ఒకటి ఉంది ఇక్కడ, వాళ్ళ ఆలోచన ఒకటి ఉంది, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందో చూడండి. అయితే వీళ్ళు వచ్చి ఇంకొక దగ్గర చేసి ఏమంటారు అంటే, ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. మనం చేయనది మంచి పని కాదు. ఏం మంచి పని కాదు? మనం ఒక్కరమే తినడం, మనం ఒక్కరమే అనుభవించడం, మనం ఒక్కరమే
దేవుని సహాయం అంతా అందుకోవడం మంచి పని కాదు. మీకు ఎప్పుడైనా అనిపించిందండి? నేను ఒక్కదాన్నే రక్షణ పొందినాను, నేను ఒక్కదాన్నే అనుభవిస్తున్నాను, మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపించాలంటుంది ఇది మాట. అయితే మనం చేయనిది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానం గల దినము, మనం ఊరుకోనేలా, మనము నిశ్శబ్దంగా ఉంటే ఎలా? తప్పకుండా మనము ఈ వాక్యాన్ని పంచిపెట్టాలా అని బయటకు వచ్చారు. నాకు ఈ మాట చాలా ఇష్టం, మనం ఊరుకోనేలా. అయితే ఎవరైనా కూడా వాక్యం చెప్పాలా అని కాదు, కానీ మన క్రియలు, మన జీవితం కూడా ఒక కరపత్రమే. కాబట్టి 8వ వచనంలో భోజనం చేసి వారికి సఫిషియెంట్గా అయిన తర్వాత, సమృద్ధి అయిన తర్వాత ఇంకొకరి గురించి ఆలోచించారు. 3వ వచనంలో కుష్ఠరోగుల ఆలోచన, 6వ వచనంలో దేవుని కార్యము, 9వ వచనంలో కుష్ఠరోగుల స్పందన. ఎంత మంచి స్పందన అండి! నేడు శుభవర్తమానము గల దినము. ఏమి శుభము? మనం అనుభవించాము, మనము ఇతరులకు ఇయ్యాల. అక్కడ వాళ్ళు ఊరి వెలుపల ఉండదగిన వారు. అయితే ఒక పాట ఉంటుంది, ఊరి వెలుపలగా మేము ఉంటివి, మమ్మల్ని తీసుకొచ్చేవారు. ఒక పాట ఉంటుంది, చక్కటి పాట. ఎవరు ఊరి వెలుపల? పాపం చేసిన వారు, కుష్ఠరోగులందరూ కూడా బయట ఉంటారు. ఆ బయటి వారిని లోపలికి తీసుకొచ్చి వాళ్ళ స్పందన ఈ విధంగా ఉంది. కుష్ఠరోగులే ఆ విధంగా స్పందించి ఆ విధంగా వాళ్ళు మనం ఊరుకోనేలా మనం ప్రకటించాలని ఉంటే, మనం అన్ని సవ్యంగా సభ్యతగా ఉన్నవాళ్ళు, దేహదారుఢ్యం ఉన్నవాళ్ళు, వయసు ఉన్నవారు, జ్ఞానం ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవారు, వసతులు ఉన్నవారు, సౌకర్యాలు ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. కానీ తెగింపు అనేది లేదు. తెగింపు ఉండి ఒక మాట, ఒక వాక్యం చెప్పగలిగితే చాలు. ఒక్క మాట తప్పకుండా పనిచేస్తుంది. కాబట్టి దేవుని మాట మనం ఒకసారి విత్తితే చాలు, దేవుడే కార్యం చేస్తాడు. ఇట్టి తెగింపు మీకు అందరికి ఉండాలని దేవుడి పేరిట కోరుతూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక.